వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గొడవ చేస్తున్నాడు, ఇంతమందితో అసలు తల పిచ్చెక్కిపోతుంది, అందుకని ఏదో కంట్రోల్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. అట్లయినా కంట్రోల్ పెట్టలేరు. మీ పనిని మీరు చూసుకోవాలి. అవతల ఒకే ఒక్కడున్నాడు, తద్వారా టోటల్గా శక్తి అంతా అతనికి ఇస్తున్నారు వీళ్ళు, ప్రత్యేకించి ఇస్తున్నారు వీళ్ళు. అదే ఇక్కడ అసలు సిసలైనటువంటి సమస్య. అది వీళ్ళు ఆలోచించలేకపోతున్నటువంటి అంశం. రాజకీయాల్లో మన చుట్టూ ఉండే దళం గణం ఎప్పుడు కూడా మనం చేసేది రైట్ అంటుంది, పర్ఫెక్ట్ అంటుంది, అలాగే ప్రోత్సహిస్తుంది, అట్లాగే హైలైట్ చేస్తుంది. కానీ రాజకీయ కోణంలో నుంచి కాకుండా తటస్థులు చూసినప్పుడు జగన్ని నియంత్రించడం తప్పన్న భావన తటస్థుల్లో ఉంటుంది. మన పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఆడిని ఆపట్లేదు అంటారు, లేదా జగన్ వ్యతిరేకులు ఎందుకు ఆడిని ఆపట్లేదు అంటారు. అదే సందర్భంలో మనల్ని ఆపినప్పుడు మన కార్యకర్తలు ఏమన్నారు, మన సింపథైజర్స్ ఏమన్నారు, అట్లెట్లా ఆపుతారు అన్నారు. సేమ్ కదా అక్కడ. బేసిక్గా మనం డెమోక్రసీలో ఉన్నాం, డిక్టేటర్షిప్లో లేం, రాచరికంలో లేం. రాచరికంలో అయితే శత్రురాజుకి మన రాజుగారు స్వాగతం పలికినప్పుడు మాత్రమే అనుమతించాలి. మిగతా టైంలో శత్రురాజు కూడా ఒక అతిథి పక్కన ఉండాలి, అంతే కదా. శత్రురాజుని అంగీకరించం కదా, కొడతాం కదా, తిడతాం కదా. ఇక్కడ రాజ్యాలు కాదు కదా, ఈ రాజ్యం వీరభోజ్యం కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నీకు 55% ఓట్లు వస్తే అవతల ఆయనకి 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి మనిషిని నువ్వు తిరగడానికి వీల్లేదు,